మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్లో మైనంపల్లి సేవా సమితి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బురుజు కింది ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీ గత 3 రోజులుగా అట్టహాసంగా నిర్వహించి బుధవారం క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం బురుజు కింది ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మీ అభిమాన నాయకుడు హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్న గారి రాజు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఇక్బాల్, కాంగ్రెస్ యువ నాయకులు గాడిపల్లి అనూప్, బంగారు రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పంజుల రవిగౌడ్, సమీర్ లతీఫ్, హరిచంద్ర ప్రసాద్, షేర్ల భాస్కర్, ఎంఎస్ యాదవ్, కాజా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీకు భవిష్యత్తు చాలా ఉంది. ఆ భవిష్యత్తు కోసం మీరు ఆడాలి, ఆడి గెలిపించాలి. గజ్వేల్ అంటేనే రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడైనా గజ్వేల్ పేరు చెప్పగానే అబ్బో మేము గజ్వేల్తో ఆడలేమని చెప్పి వాళ్ళు భయపడేలా చేయాలని గజ్వేల్ వారికి అందరికి చెప్తున్నాను. ఒక్కసారి గజ్వేల్ వారు అందరు సప్పట్లు కొడితే బాగుంటుందని చెప్తున్నా. ఓడిపోయిన వాళ్ళకి ఇట్లా అందరు ఇప్పుడు ఈ రోజు తమ్ముడు మీ పేరేంటో చెప్పలేదు. సాయిరామ్ గారికి నిర్వహించుకోవడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి హనుమంతన్న రాలేకపోవడం వల్ల మనకు రానికి కొంచెం ఇబ్బంది జరిగినది. రోహిత్ గారు కూడా ఇచ్చేసామన్నారు, వారికి కూడా కొంచెం అక్కడనే వాళ్ళు కూడా వెళ్ళారు. రానందుకు ఏం కొంచెం డిసప్పాయింట్ అయినాం. కాకపోతే ఏంటంటే మా మిత్రులు, అన్నలు, పెద్దన్నలు, మా అందరం రావడం జరిగింది. దీనికి చాలా సంతోషకరం. పట్టణ అధ్యక్షులు మన రాజన్న గారికి, మా బంగారెడ్డి అన్న గారికి, మిత్రుడు అనూప్ గారికి, మరియు పెద్దన్న ఇవ్వాలన్న పేరు చెప్పిన కొంచెం ముందర చెప్పొద్దా అవుతా ఏమన్నా మా మైనారిటీ పెద్ద మనిషి ఇక్బాల్ అన్న గారికి, మరియు కొత్తపేట కరుణాకర్ రెడ్డి గారికి, అరణ్య గారికి, విజయ్ గారి మిత్రుడు రవీందర్ గౌడ్ గారికి, సమీర్ గారికి, అన్న లతీఫ్ అన్న గారికి, స్టేజ్ మీకు రాలేకపోయినా మా గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మా సుమన్ గారికి, కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కొంచెం మళ్ళీసారి స్టేజ్ మీకు వస్తారు వాళ్ళందరూ. కాకపోతే మా నరేందర్ రెడ్డి గారికి, వెంకన్న గారికి, రవి గారికి, మా భాస్కర్ అన్న గారికి తన జన్మదిన సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో. దీనికి అధిక సంఖ్యలో క్రికెటర్స్ పాల్గొనడం జరిగింది. 24 టీంలు అత్యధికంగా రావడం జరిగినది. దీనికి ప్రారంభోత్సవానికి చిట్కుల మైపాల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు మరియు గజ్వేల్ పట్టణ ప్రజానీకం దీనికి ఎంతో సహకరించింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గజ్వేల్కి ఒక వన్య తెచ్చిన యువకులకి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. అందుకు సహకరించిన ప్రశాంత్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మైనంపల్లి ఆధ్వర్యంలో పెట్టిన ఈరోజు మైనంపల్లి గారికి బర్త్డే రోజు కానుకగా పెట్టి దానికి ప్రారంభోత్సవానికి మైనంపల్లి అన్న బర్త్డే సందర్భంగా ఆయన లేనందున చిట్కుల మైపాలరెడ్డి గారు అతని అనుచరుడు వచ్చి ప్రారంభించి ఈరోజు ఈ ప్రోగ్రాంకి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గెలిచిన టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇలాంటి క్రీడా సంఘాలలో ప్రతి ఒక్కరూ రాణించి ముందుకు సాగాలి. గజ్వేల్ పేరుని తెలంగాణలో మారుమోగించాలి. ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని గజ్వేల్ అంటే ఏందో సత్తా చూపించాలని చెప్తున్నాను. ఇందాక క్రీడాకారులు ఒక కోరిక కోరినారు, గ్రౌండ్ మైదానం మాకు లేదు, ఈ గ్రౌండ్ ఇండో సెంటర్కి పోతారని చెప్పారు. అదేవిధంగా గ్రౌండ్ ఎక్కడో ప్లేస్ ఉన్నదని చెప్పారు. అది మా దృష్టికి తీసుకొచ్చారు. కానీ మేము గ్రౌండ్ ఇచ్చేంత పెద్ద మనుషులం కాదు, కానీ మా పెద్దలకు దృష్టికి తీసుకొచ్చి, మా కాంగ్రెస్ పెద్ద నాయకులకు తీసుకొచ్చి, మా మైనంపల్లి గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే రేపో ఎల్లుండో ఆ గ్రౌండ్ని మొత్తం పూర్తిగా క్లియర్ చేసి ఆ గ్రౌండ్ని మీకు అప్పగిస్తామని మేము మాటిస్తున్నాము. ఈ సభ ముఖంగా అందరికీ క్రికెట్ టీంకి మేము కానుకగా ఇస్తామని చెప్తున్నాము. ఎవరికైనా క్రికెట్లు బాళ్ళు లేకుంటే మా దృష్టికి తీసుకొచ్చి, మా టీం అందరి దృష్టికి తీసుకొచ్చి, మా నాయకులందరి దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే వారికి స్పందించి వారికి సహకరిస్తామని చెప్తున్నాము. ఈ సభకు వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెబుతూ జై హింద్, జై కాంగ్రెస్. ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో
నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము. మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో గజ్వేల్ అంటేనే ఒక క్రీడల హబ్. ఒక క్రికెటే కాకుండా బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్ వాలీబాల్ అన్ని రంగాల్లోనూ గజ్వేల్ ప్లేయర్స్ అందరూ ముందంజలో ఉంటారు. అది మన గజ్వేల్కు ఉన్న స్ఫూర్తి అట్లాంటిది. సో దాని విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని క్రీడా టోర్నమెంట్స్ ఎంఎస్ఎస్ఓ ద్వారా మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకింత కొత్త ఉత్సాహాన్ని గజ్వేల్ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గెలిచిన ఛత్రపతి టీం గారికి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్, కృతజ్ఞతలు.